ఐపీఎల్ 2024 కోసం హెచ్ఆర్ఎస్ నిర్వహిస్తున్న క్యాంప్లో చాలా మంది ఇంకా జాయిన్ కాలేదు. ఈవెన్ మన ఇండియన్ ప్లేయర్స్ అయిన భువీ, సమర్లతో పాటు ఇంకా కొంతమంది పాల్గొనవలసి ఉంది. ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తున్నాయి, చెక్ చేయండి. ప్యాట్ కమిన్స్ అప్డేట్స్తో ఒక వీడియో కూడా చేశాను, చూసేయండి. ఇక మన ఎస్ఆర్ఎస్ ఫారెన్ ఆటగాళ్లలో మెయిన్ పిల్లర్స్ అయిన సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు క్యాంప్లో ఎప్పుడు జాయిన్ అవుతారు, ఐపీఎల్ ఆడతారా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ సీజన్ కెప్టెన్ గా వ్యవహరించిన ఎడెన్ మార్కమ్ తో పాటు ఎస్ఆర్ఎస్ మెయిన్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ అయిన ఎంట్రీ క్లాసెన్స్ తో పాటు ఆర్ఆర్ ఐటమ్ బాంబ్ అయిన మార్కో జెన్సన్లు ఎస్ఆర్ఎస్ టీం కు కొండంత భరోసా. లాస్ట్ సీజన్ లో ఎక్కువగా వీళ్ళపైన ఆధారపడింది ఎస్ఆర్ఎస్ టీం. అయితే ఈసారి సరిగ్గా ఇదే టైం అంటే ఐపీఎల్ జరిగే టైం కు సౌత్ ఆఫ్రికాలో సిఎస్ఏ టీ20 డొమెస్టిక్ లీగ్ జరుగుతుంది. అందులో మన ఎస్ఆర్ఎస్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఈ సిఎస్ఏ టీ20 లీగ్ మార్చి 8 నుండి ఏప్రిల్ 25 వరకు జరుగుతుంది. దీంతో మన ఎస్ఆర్ఎస్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడతారా లేదా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఎస్ఆర్ఎస్ ఆటగాళ్లు అయితే 100% ఐపీఎల్ ఆడతారు, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ అందుకు సౌత్ ఆఫ్రికా బోర్డు పర్మిషన్ కావాలి. అప్పుడే ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ అందరూ ఫస్ట్ మ్యాచ్ నుండి అందుబాటులోకి ఉంటారు ఐపీఎల్ కు, లేకుంటే సెకండ్ హాఫ్ లోకి అందుబాటులోకి వస్తారు. కానీ మోస్ట్లీ ఎస్ఆర్ఎస్ ఆటగాళ్లందరూ ఫస్ట్ మ్యాచ్ నుండి అందుబాటులోకి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సిఎస్ఏ టీ20 లీగ్ అనేది ఒక డొమెస్టిక్ లీగ్ కాబట్టి దానికి అంత ఇంపార్టెంట్ అయితే ఉండదు. సో డెఫినెట్లీ ఎస్ఆర్ఎస్ ఆటగాళ్లు వస్తారు. అయితే ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ అందరూ ఎస్ఆర్ఎస్ క్యాంప్ లో జాయిన్ కావడానికి మార్చి 19, 20 తేదీలలో మార్కో జెన్సన్, ఎంట్రీ క్లాసెన్, ఎడెన్ మార్కమ్ జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అప్పటి వరకు చక్కగా సిఎస్ఏ టీ20 లీగ్ మంచిగా ప్రాక్టీస్ చేసి వస్తారు. అండ్ ఇప్పటికే ఎస్ఆర్ఎస్ ఆటగాళ్లు ఆ లీగ్ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ గురించి ఉన్న అప్డేట్స్. మరొక వీడియోలో మరొక అప్డేట్స్ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.